హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి వీడియో కన్వర్టర్ గురించి చెప్తాను. దాని పేరు ఏంటంటే వండర్ షేర్ వీడియో కన్వర్టర్. చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏంటంటే ఇది విండోస్ మ్యాక్ రెండింటికి దొరుకుతుంది. మీరు ఇక్కడ చూడండి, ఫ్రీ డౌన్లోడ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ 7, XP, విండోస్ 8, విండోస్ 10కి పనిచేస్తుంది. మీకు పెయిడ్ వర్షన్ కావాలంటే పెయిడ్ వర్షన్ కూడా దీనిలో కొనుక్కోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఒక 1 MB ఫైల్ దొరుకుతుంది. ఓకే, ఇట్లాంటి 1 MB ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న తర్వాత ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత చూడండి, ఇటువంటి ఒక ఐకాన్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ వీడియో కన్వర్టర్ అనేది ఓపెన్ అవుద్ది. దీనిలో ఏమేమి చేయొచ్చు అన్నట్టు చూడండి. మీ దగ్గర ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, దాన్ని పార్ట్ వైజ్గా కట్ చేయాలనుకోండి, లేదా మీకు నచ్చని సీన్స్ దాంట్లో నుంచి డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ చేయొచ్చు. అలా కాకుండా ఒక 4-5 వీడియో ఫైల్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కలిపి ఒక వీడియో ఫైల్ చేయాలనుకోండి, ఒక వీడియో ఫైల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు కన్వర్ట్ చేస్తా చూసారా, కన్వర్ట్ చేసిన దాన్ని మనం బర్న్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దీనిలో. చాలామంది ఏంటంటే యూట్యూబ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చూడండి, ఇక్కడ యాడ్ URL అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా మీరు వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లింక్ కాపీ చేసి తర్వాత వచ్చేసి మీరు యూట్యూబ్ని MP3లో కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియోలో ఉంటుంది కదా, దాన్ని MP3లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు స్క్రీన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మరి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. చూడండి, కన్వర్ట్ అని ఉంది. ఈ కన్వర్ట్లోకి వచ్చేసి ఏంటంటే నేను ఒక వీడియో దీనిలో కట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో దీనిలోకి వచ్చేసి నేను ఒక వీడియోని దీనిలో డ్రాగ్ చేస్తాను. ఓకే, సో యాంటీవైరస్ తెలుగు అని ఉంది, దీన్ని నేను డ్రాగ్ చేశాను. దీనిలో డ్రాగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఆ వీడియో అనేది దీనిలోకి యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దీనికి సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, సబ్ టైటిల్స్ పెట్టడం చాలా అంటే చాలా పనులు చేయొచ్చు. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే కట్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు తీసుకెళ్ళండి. మీ చూడండి, ఇక్కడ నుంచి కట్ చేయాలనుకోండి, ఇక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి కట్ చేయాలంటే అక్కడ దాకా మీరు ఆ ఈ మౌస్ పాయింటర్ని అక్కడ దాకా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు దీని స్టీరియోలోకి మార్చుకోవాలి అంటే స్టీరియోలోకి మార్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఉంచాలి అంటే నార్మల్గా ఉంచుకోవచ్చు. వాయిస్ అన్నట్టు ఇది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ కట్టర్ సింబల్ కనిపిస్తుందా మీకు, దీన్ని కట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు స్టార్ట్ టైం ఉంది, ఎండ్ టైం ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కట్ చేయాలనేది కూడా మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న తర్వాత యాడ్ ట్రిమ్ మేకర్ అని ఉంది. సో ఫస్ట్ మీరు వీడియోని ప్లే చేసి చూసుకోండి, మీకు ఎక్కడి నుంచి కట్ కావాలి అనేది. నాకు ఇక్కడ నుంచి కట్ కావాలి అని తీసుకున్న తర్వాత యాడ్ ట్రిమ్ మేకర్ అని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, నాకు ఇక్కడ ఒక గ్రీన్ సింబల్ అనేది వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ టైమింగ్ కూడా నాకు పడింది. ఓకే, దీన్ని మీరు ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎండ్ టైం ఎక్కడ వరకు కట్ కావాలి అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఎక్కడ వరకు కట్ కావాలి అనేది ఇక్కడ నుంచి అయినా సెట్ చేయొచ్చు. లేదా మీకు ఇది ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసి జరిపినా కూడా మీకు ఏంటంటే ఇది కట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ గ్రీన్ కలర్ మీ ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఒక యారో మార్క్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక యారో మార్క్ లాగా వచ్చింది చూసారా. ఓకే, దీన్ని మీరు యూజ్ చేసి అయినా సరే దీన్ని జరుపుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఈ రెడ్ కలర్ది కనిపిస్తుంది చూసారా, దీని మీద తీసుకెళ్తే మీకు ఇట్లా యారోలో వస్తుంది. యారో వచ్చిన తర్వాత మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టేసుకోవచ్చు. ఇంత కావాలంటే ఇక్కడ నుంచి కట్ కావాలంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక యారో వచ్చింది చూసారా, ఇక్కడ ఈ పైన ఉన్నది ఇటు సైడ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే ఇటు జరుపుకోవచ్చు. ఇక్కడ దాకా కావాలి అదే ఇది ఎండ్ పాయింట్ అన్నట్టు, ఈ స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. అంటే మీకు వీడియోలో ఇంతవరకు మాత్రమే కట్ అవుద్ది. అలా కాకుండా చూడండి, దీనిలో మల్టీ కట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా ఒకటి అయిందా, అయిన తర్వాత చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ దాకా ప్లే చేస్తే ఇక్కడ నుంచి కట్ కావాలనుకోండి, అంతే ఇంత దూరం నుంచి ఇంత దూరం కట్ కావాలి. మళ్ళీ ఇదంతా రావద్దు, మళ్ళీ ఇక్కడ నుంచి కట్ కావాలి. అంటే ఇక్కడ నుంచి కూడా ఇచ్చేసి మనం ఇక్కడ యాడ్ ట్రిమ్ పాయింట్ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఒకటి స్టార్ట్ అయింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకొని యాడ్ ట్రిమ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇవన్నీ చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడండి, మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేసుకొని మీరు దీన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అంటే ఒక ఇమేజ్ లాగా, వీడియోని ఒక ఇమేజ్ లాగా సేవ్ చేయాలి అంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుద్ది అన్నట్టు. దీనికి సంబంధించి మీకు అది ఎక్కడ సేవ్ కావాలి అనేది ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డెస్టినేషన్ ఇవ్వచ్చు. మీరు JPG కావాలంటే JPG, BMP కావాలంటే బిట్ మ్యాప్ కావాలంటే బిట్ మ్యాప్లో కూడా దీన్ని సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి చూడండి, మీరు మల్టిపుల్ వీడియోస్ని అన్నింటినీ కలిపి ఒకేసారి చేయాలనుకోండి, అటువంటివి కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా చూద్దాం. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి మనం ఏంటంటే వీడియోని రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాప్ అనే బటన్ ఉంది, దీన్ని యూజ్ చేసి మీకు వీడియోలో ఇంతవరకే కావాలనుకోండి, ఇంతవరకే కావాలంటే ఇంతవరకే ఉంచేసి మనం దీన్ని ఏంటంటే క్రాప్ కూడా చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ రీసెట్ అయిపోద్ది.
ఇక్కడ చూడండి ఈ బటన్ ప్రెస్ చేశారనుకోండి మనం ఏంటంటే దీని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, చాలా ఆప్షన్స్ ఫిల్టర్స్ ఉన్నాయి అన్నట్టు. కలర్ ఫిల్టర్స్ చూడండి, మనకు ఇలా రకరకాల ఫిల్టర్స్ మనం ఏంటంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు కాంట్రాస్ట్ పెంచడం, తర్వాత వచ్చేసి బ్రైట్నెస్ పెంచడం, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఒకసారి మీరు దీన్ని ప్లే చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది అనేది. ఓకే, సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని మనం ఏంటంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఏమైనా వాటర్ మార్క్స్ పెట్టాలి అంటే వాటర్ మార్క్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇమేజ్ వాటర్ మార్క్ కావాలి అంటే మీకు ఏదైనా లోగో ఉందనుకోండి, ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా టైం కంప్యూటర్కి సంబంధించిన ఇట్లా ఒక లోగో ఉందనుకోండి, ఆఫీస్ టైం అని తీసేసుకొని నేను ఏంటంటే ఓపెన్ ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ ప్రెస్ చేస్తే ఏంటంటే దానికి ఏంటంటే ఒక లోగో కూడా యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అలాగే ఏమైనా టెక్స్ట్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఏంటి టైమ్ కంప్యూటర్స్ డాట్ ఇన్ అని మీకు కావాలనుకోండి. చూడండి ఇక్కడ పైన మనకు టైమ్ కంప్యూటర్స్ డాట్ ఇన్ అని ఇలా వీడియోలో ఇది ఒకటి వస్తాయన్నట్టు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి నాకు ఇదంతా ఎలా వస్తుంది అంటే ఇంతకుముందు నేను ఈ ఎఫెక్ట్స్ పెట్టాను చూసారా, ఈ ఎఫెక్ట్స్ ప్రకారం నాకు ఏంటంటే ఇదంతా వస్తుంది అన్నట్టు. ఓకే, సో మనకు స్నో పడ్డట్టు అది తెచ్చుకోవచ్చు. తర్వాత చూడండి మీరు ఆ టెక్స్ట్ యొక్క ట్రాన్స్పరెన్సీ పెంచాలన్నా అవన్నిటిని కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఓకే, నన్ను అంటే మామూలుగా అయిపోద్ది. తర్వాత వచ్చి చూడండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, దీన్ని ప్రెస్ చేసి మనం సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. ఓకే, మీ దగ్గర ఏదైనా నోట్ ప్యాడ్ ఫైల్ ఉందనుకోండి, ఆ నోట్ ప్యాడ్ ఫైల్ని సబ్ టైటిల్ లాగా చేసేసుకొని మనం ఏంటంటే ఇక్కడ ఆల్ సపోర్టెడ్ సబ్ టైటిల్స్ అని ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా ఫైల్ ఉంటే నోట్ ప్యాడ్కి సంబంధించి లేకపోతే సబ్ టైటిల్కి సంబంధించింది మనం ఏంటంటే దీనిలో ఇంపోర్ట్ చేసుకొని సబ్ టైటిల్ లాగా తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, చూడండి ఇక్కడ సెర్చ్ సబ్ టైటిల్స్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే ఇంటర్నెట్లో నుంచి అయినా సరే మనం ఓపెన్ సబ్ టైటిల్స్ .org అని ఉంది, దీనిలోకి వెళ్ళి సబ్ టైటిల్స్ తీసుకొచ్చుకున్నాం మనం ఏంటంటే పెట్టేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెట్టేసుకోవచ్చు. తర్వాత పొజిషన్ మనకి ఎక్కడ కావాలి, టాప్లో కావాలా బాటంలో కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మామూలుగా అయిపోద్ది. ఓకే, తర్వాత చూడండి మనకి ఇక్కడ మెర్జ్ ఆల్ వీడియోస్ ఇంటూ వన్ ఫైల్ అని ఉంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇదొక వీడియో ఉందా. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే నేను ఇంకొక వీడియో కూడా డ్రాగ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి దీనిలో. ఓకే, ఈ వీడియో కూడా వచ్చిన తర్వాత ఇక్కడ మనం మర్జ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎక్కడ సేవ్ కావాలో అక్కడ డెస్క్టాప్ కావాలో ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే ఇదంతా తీసేసుకుని మీరు క్లోజ్ చేసేయండి. అంటే ఇక్కడ మనం డెస్క్టాప్ తీసుకుంటే డెస్క్టాప్ పైన వచ్చేస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మెర్జ్ చేసేసుకొని కన్వర్ట్ ఫైల్ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఈ వీడియో అంతా రెండు కలిపి ఒక వీడియోలా కన్వర్ట్ అవుద్ది. అలా కాకుండా చూడండి మీరు ఇక్కడ ఏ క్వాలిటీ కావాలి, స్మాల్ సైజ్ కావాలా హై క్వాలిటీ కావాలా అనేది కూడా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. దీని మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్. ఓకే, మీరు దీన్ని రకరకాల ఫార్మాట్లో చేసుకోవచ్చు. చూడండి MP4 ఉంది, MP3 ఉంది, AVI ఉంది, MKV ఉంది, HD MP4 ఉంది. ఓకే, ఇలా మీరు చూసుకున్నట్టయితే చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఫేవరెట్ ఇవి ఫార్మాట్స్ అని ప్రెస్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ మీకు ఇలా వస్తాయి. ఇవన్నీ ఫార్మాట్స్. అలా కాకుండా చూడండి డివైజెస్, అంటే మీ దగ్గర ఉండే డివైజెస్కి తగ్గట్టు దీన్ని అంటే కొంతమంది ఏంటంటే మొబైల్లో వేసుకొని ప్లే చేసుకొని చూసుకోవాలనుకుంటారు కదా, ఐఫోన్లో ఐప్యాడ్లో. ఓకే, ఇటువంటి వాటి కోసం కూడా మనకి ఏంటంటే ఇక్కడ డివైజెస్ ఉన్నాయి. ఆ డివైస్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు మనకి ఏంటంటే ఆ వీడియో అనేది కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, దానికి తగ్గ రెజల్యూషన్స్ అవన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, సో ఇది చాలా మంచి కన్వర్టర్, ఒకసారి మీరు ట్రై చేసి చూడొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ బర్న్ అని ఉంది. మనకి దగ్గర ఏదైనా వీడియో ఫైల్స్ ఉన్నాయనుకోండి, వాటిని అన్నిటిని యాడ్ చేసి మనం ఇక్కడ బర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఫైల్ ఉందనుకోండి, దీన్ని నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే ఇక్కడ ఇది యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత చూడండి మీకు ఇక్కడ టైటిల్ కావాలి అంటే టైటిల్ పెట్టేసుకోవచ్చు. ఓకే, టైమ్ కంప్యూటర్స్ ఇలా. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఏ ఫార్మాట్ ISO ఫైల్ కావాలంటే ISO ఫైల్, DVD ఫోల్డర్ లాగా కావాలంటే DVD ఫోల్డర్. అంటే కొన్ని ఫైల్స్ ఏంటంటే మనం కన్వర్ట్ చేసిన తర్వాత DVD ప్లేయర్లో ప్లే అవ్వ చూసారా, అటువంటి వాటిని మనం DVD ప్లేయర్లో ప్లే అయ్యే విధంగా కావాలి అంటే DVD ఫోల్డర్ అని తీసుకొని దీన్ని బర్న్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ కలర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ చేంజ్ టెంప్లెట్స్ యూజ్ చేసి మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మన DVD ప్లేయర్లో CD వేసిన తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు ఎటువంటివి ఇవి రావాలి అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు మై DVD అని కాకుండా మై వెడ్డింగ్ ఆల్బమ్ అని కావాలనుకోండి, అలా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పిక్చర్స్ యాడ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. ఓకే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి కావాలంటే దీన్ని కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ ప్రెస్ చేసుకొని దీన్ని కూడా మనం ట్రిమ్ కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ చూసారా, ఇక్కడ యాడ్ URL ఉందా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు యూట్యూబ్లో నుంచి ఏదైనా ఒక URL, ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ వీడియో ఉంది, ఇది మీకు కావాలనుకోండి, దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఈ వండర్ షేర్ వీడియో కన్వర్టర్లోకి వచ్చిన తర్వాత ఆ URLని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ ఫార్మాట్లో కావాలా, ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనం ఏంటంటే దీన్ని వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు చూడండి ఇక్కడ MKV ఫార్మాట్లో కావాలని ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న వెంటనే చూడండి నాకు ఇటువంటి ఒక స్క్రీన్ వచ్చింది. ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా బై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రస్తుతానికి ఏంటంటే నేను కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ట్రయల్ వర్షన్లో ఉన్నాను. సో ఆ వీడియో అనేది ఏంటంటే నాకు డౌన్లోడ్ అవుద్ది అన్నట్టు. ఏ ఫార్మాట్లో నేను MKV ఫార్మాట్ పెట్టాను కాబట్టి నాకు అది MKV ఫార్మాట్లో డౌన్లోడ్ అవుద్ది అన్నట్టు. మీకు వేరే దానిలలో ఇలా ఈ ఆప్షన్స్ అనేవి దొరకవు. ఓకే, దీనిలోనే ఇలా దొరుకుద్ది అన్నట్టు. ఓకే, సో ఇది మీ నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుద్ది. ఓకే, సో మీకు మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ కనిపిస్తుంది. మీరు కావాలంటే దీన్ని మధ్యలో పాజ్ చేయాలంటే పాజ్ కూడా చేసుకోవచ్చు.
తర్వాత చూడండి ఇక్కడ మీకు యూట్యూబ్ MP3లోగా కావాలనుకోండి ఆ యూట్యూబ్ వీడియో అనేది, దీన్ని కూడా మనం కొనుక్కోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే పెయిడ్ వర్షన్ కోసం పనిచేస్తుంది, ఫ్రీ వర్షన్ కాదు. తర్వాత వచ్చి చూడండి రికార్డ్ స్క్రీన్, దీన్ని తీసేసుకొని మనం ఏంటంటే ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను చూసారా, అలాగే మనకి ఏంటంటే ఒక స్క్రీన్ రికార్డ్ వస్తుంది. మీకు కావాలి అంటే ఇక్కడ రికార్డ్ బటన్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి స్క్రీన్ మొత్తం మీరు రికార్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇది ట్రయల్ వర్షన్ కాబట్టి ఓన్లీ 2 minutes వస్తుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ నార్మల్గా అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇవి దీంట్లో ఉన్న ఫీచర్స్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.